హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. సో ఇదేం చెట్టు? మునగ చెట్టు. అందరికీ తెలిసిందే మునగ చెట్టు. అంటే ఎప్పుడు ఇటు మా దగ్గర 3 మునగ చెట్లు ఉన్నాయి. కూడా ఇంటి బయటనే వేసిన, దానికి చిన్న చిన్న బొంత పురుగు వస్తుందని నాకు లోపల వేయలేదు అనమాట. బయటనే వేసిన, ప్లేస్ ఉంది కాబట్టి. సో ఇటు నుంచి రోజు తిరుగుతుంటే ఎందుకో ఈ చెట్టు తిడుతున్నట్టు ఫీల్ అవుతున్నాను నేను. లిటరల్గా తిడుతున్నట్టు, ఏం చేస్తున్నావు నువ్వు అన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట. అంటే ఆకు లేత ఉన్నప్పుడు రేబలే ఉంది అనుకుంటా, ఏదో ఒకటి చేయాలి కదా, కూరో పచ్చడో పప్పు ఏదో ఒకటి చేయాలి కదా, దాన్ని వదిలేస్తా. మళ్ళీ ఇప్పుడు చూడ పూత పూసింది, దీని తర్వాత కాయలు వస్తాయి. బట్ అది ప్రతి స్టేజ్లో మనకు ఒక క్లాస్ వీక్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఫస్ట్ చెప్తుంది అనమాట నాకు, ఆకులు తినండి ఫస్ట్, నేను తర్వాత కాయలు ఇస్తా అని. సో పూత కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి పూత కూడా ఉండదు ఒకరోజు. నేను 3 చెట్లు ఉన్నాయి కదా, ఏం పని చేసుకుంటా, ఏం చేయలేం కదా వాటితో. సో చాలా చాలా వస్తాయి కాబట్టి చేసుకోవచ్చు. చూడండి, ఈ ఆకు తీసుకెళ్ళి, పూత స్టార్ట్ అయింది కానీ ఇంకా 3 చెట్లు ఉన్నాయి. ఈ ఆకు తీసుకెళ్ళి ఇవాళ మనం చాలా చాలా స్పెషల్ రెసిపీ చేసుకుందాము. దాన్ని మీరు గెస్ కూడా చేయలేరు, అట్లాంటి రెసిపీ చేసుకుందాము. అంటే ఈ ఆకు చూడంగానే ఏం చెప్తా చెప్పండి? పచ్చడి, లేదంటే కూర, లేదంటే పొడి కూర, లేదంటే పప్పు, ఇంతేగా చేసేది. బట్ మనం చాలా చాలా స్పెషల్ రెసిపీ చేసుకుందాం ఇవాళ ఈ మునక్కాడల ఆకుతో. ఓకే, చూడండి పువ్వు కూడా వస్తుంది. ఈ పువ్వును కూడా వండుదాం ఓ రోజు. పెసరపప్పు వేసి మునగ చెట్టు పువ్వు వండితే సూపర్ ఉంటుంది తెలుసా. మునగ పువ్వు అండ్ పెసరపప్పు వేసి వండితే చాలా బాగుంటుంది. ఏంది అట్లా పొడుగుగా పెరిగిపోయింది నాలాగే? అంటే నేను పొడుగు ఉన్నాను కాదు, నాకు భయం భక్తి లేకుండా పెరిగిన కదా, అట్లా కూడా దానికి కూడా భయం భక్తి లేకుండా అయిపోయింది అనమాట. సో ఇదనమాట. ఈ ఆకును ఇంకొంచెం తెంపుకొని పోయి స్పెషల్ రెసిపీ చేద్దాం రండి. యాక్చువల్గా మనకు తెలిసిన ఆకుకూరల్లో అన్నిట్లో కూడా అండి మునగాకులున్నంత ఐరన్ దేంట్లో ఉండదంట. సో దీన్ని ఏదో రూపంలో, అంటే జ్యూస్ రూపంలో కానీ, కూరనో, పప్పు, చట్నీనో, ఏదో ఒక కూర, ఇప్పుడు నేను చేసే ఒక స్పెషల్ రెసిపీ లాగానో, మొత్తం మీద ఆకు తినడం ఇంపార్టెంట్. ఏ రూపంలో తింటున్నాం అనేది అనవసరమైన విషయం. సో ఖచ్చితంగా తినండి. అండ్ కొన్ని ప్లేసుల్లో మునగాకు కూడా మామూలు ఆకుకూరలాగా అమ్ముతున్నారు, కొన్ని ప్లేసులు అమ్మరు నిజంగా. మనం ఇంట్లో చిన్న కుండీలు వేసుకుంటే కూడా కాయల సంగతి పక్కకు పెట్టేసి అప్పుడప్పుడు ఇరుసుకుంటూ ఉంటే ఫ్రెష్గా ఆకు వస్తుంది, మళ్ళీ వేసుకోవచ్చు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ చిగుర్లు వస్తాయి, మళ్ళీ వేసుకోవచ్చు. అలా ఓన్లీ ఆకుకూరకు కూడా మనం చిన్న కుండీల్లో ఇంట్లో బాల్కనీలో కానీ టెర్రస్ మీద కూడా పెంచుకోవచ్చు. సో ఖచ్చితంగా తినండి. ఐరన్ డెఫిషియన్సీ అస్సలు ఉండదు ఇది తింటే. మన మునగాకు, మన చెట్టు నుంచి మన మునగాకు తీసుకొని స్పెషల్ రెసిపీ చేసుకుందాం రండి. ఇదిగోండి, ఇందాక మనం తెంపుకొచ్చిన మునగాకు కడుక్కొని ఇందులో వేసేస్తున్నా. ఇంకా సస్పెన్స్ ఏం చేస్తున్నాను చెప్పట్లేదు మీకు, వినండి. మునగాకు వేసి సాబుదానాతోటి వడలు చేద్దాం. నిజంగా బాగుంటాయి, నేను చేశాను, చాలా బాగుంటాయి. ఆకేసేసుకున్నామా? ఇదిగోండి, ఈ వాష్ బేసిన్ గురించి ఎవరో చెప్పారు నాకు, బాగా కడిగిపోయింది. అంటే యాక్చువల్లీ ఇదంతా నీట్గా కడిగారు, బట్ ఆ సిమెంట్ అనమాట, కన్స్ట్రక్షన్ టైంలో అలా గట్టిగా పట్టుకొని పోవట్లేదు, అంతే, చింకు నీట్గానే ఉంది. ఇవి నానబెట్టిన సగ్గుబియ్యం, సాబ్దానా, మా ఇంట్లో అయితే సాబ్దానా అంటారు, చాలామంది సగ్గుబియ్యం అంటారు. అయితే ఈ సగ్గుబియ్యము లేదంటే సాబుదానా దేంతో చేస్తారు తెలుసా? నేను అంతకుముందు ఏమనుకునేదాన్ని అంటే ఏదన్నా మైదా పిండో బియ్యం పిండో దాంతో చేస్తారనుకుంటున్నాను, కానీ యాక్చువల్లీ కర్రపెండలంతో చేస్తారంటండి ఇవి. నాకు తెలియదు నిజంగా కర్రపెండలం అంటే ఇంత మన చిలగడ దుంపల్లాగానే ఉంటాయి, కానీ ఇంత గడ్డల్లాగా ఉంటాయి. అవి మట్టి కలర్లో ఉంటాయి గడ్డలు, అవి కర్రపెండలం అంటారు. సో ఆ కర్రపెండలంతో ఈ సగ్గుబియ్యం వస్తాయంట. సో ఇప్పుడు ఏం చేసాము, మనం తెచ్చుకున్న మునగాకు వేసాము, ఆ సగ్గుబియ్యం వేసాము, దాంట్లో పచ్చిమిర్చి, కచ్చా పచ్చ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుందండి, కొంచెం జీలకర్ర, సాల్ట్, కాస్త పసుపు, చిటికేడు జింజర్ గార్లిక్ పేస్ట్, లేదంటే అప్పటికప్పుడు అల్లం దంచి వేసుకోవచ్చు. అయితే దీంట్లో ఇవి ఇలా కట్టినప్పుడు విడిపోతాయండి. విడిపోవడానికి అది సొల్యూషన్ ఏంటంటే
ఇది ఆలుగడ్డ ఉడకబెట్టి పెట్టుకున్నాను, దాన్ని కొంచెం ఇలా మెదిపి వేస్తే ఏమవుతుందంటే విడిపోకుండా వస్తున్నాయి. అంటే ఉట్టి బియ్యం పిండి వేస్తే కూడా వస్తాయేమో కలిపితే, కానీ ఇది బాగుంది టేస్ట్. ఇలా చేసాం. కొంచెం బియ్యం పిండి ఉడికే ఒక ఉప్పడు. యాక్చువల్గా నేను వేసిన బియ్యం పిండిలో మేము అప్పాలు చేయడానికి పట్టించాను. ఏంటంటే కొంచెం శనగపిండి అండ్ బియ్యం పిండి అది కొంచెం కలిసింది, అందుకే మీకు కలర్ చేంజ్ కనపడుతుంది. అబద్ధం చెప్పట్లేదు. ఇది బాగా పిసికేద్దాం. మన పిల్లలు ఊరికే తినమంటే తింటారా ఏంటి? ఆకు తినండి ఆకు తినండి అంటే వినరు, మనమే వినము, ఇంకా వాళ్ళేం వింటారులేండి. కానీ భలే సాఫ్ట్గా వస్తుంది తెలుసా అండి. నా దగ్గర ప్లెయిన్ బియ్యం పిండి లేక అది వేసాను ఇప్పుడు అంతే. బట్ కొంచెం బియ్యం పిండి వేసాను లాస్ట్ టైం. ఇంతే, ఇదే వడ. మన పర్పస్ ఏంటి? మునగాకు తినబెట్టడం కాబట్టి ఎక్కువ వేయండి. యాక్చువల్గా మునగాకు అంటున్నాం కదా, మునగాకు వడలు అంటే మునగాకు ఎక్కువ వేయండి, అంతేగాని సాబుదానా వడలు ఇంత మునగాకు వేయడం కాదు. ఇంత సాబుదానా వేసి అంత మునగాకు వేయడం అనమాట. ఇదిగోండి, సూపర్ హెల్దీ, మంచి టేస్టీ సగ్గు బియ్యం సాబ్దానా వడలు విత్ మునగాకు డ్రమ్స్టిక్ లీవ్స్ ఇదనమాట. సో డైరెక్ట్గా ఎట్లాగో తినకపోతే ఇండైరెక్ట్గా ఇలాంటివి చేసుకున్నా తినేయడమే ఇంపార్టెంట్ అనమాట. చూడండి, ఈ ఆకుతో ఈ వడలు చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ టేస్ట్గా ఉంటాయి. అయితే నాకు ఐడియా ఏమొచ్చిందంటే ఆలుగడ్డ బదులు చిలగడ దుంప వేసుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది, కానీ చేయలేదు నేను. మీరు చేసి చూడండి, బాగుంటుందేమో. అంటే ఎక్స్పెరిమెంట్ చేయాలి అంతే, మనమే చేయాలి, ఎవరో చెప్తే వినడం ఎందుకు చెప్పండి, చేసేయండి. అండ్ కొంచెం బియ్యం పిండి వేసాను, ఇలా వచ్చింది. టేస్ట్ అయితే బాగుంది. చిలగడ దుంపతో చేస్తే ఎలా ఉంటుంది చేసి చూద్దాం. క్రిస్పీ ఉంది, సాఫ్ట్గా వెన్నలా కరిగిపోతుంది. సూపర్ ఉన్నాయండి టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.